అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. చక్కగా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నా. దేవుని వాక్యాన్ని విందాం. దేవుని సన్నిధిలో చక్కగా వాక్యాన్ని చదువుకుని దానియేలు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. దానియేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 'రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిగుండంలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల పోలినది. వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చాలండి, అద్భుతమైన వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం అందరూ ఒక మాట చెప్దాం. వారికి, అందరం చెప్దాం, వారికి ఏ హాని కలగలేదు. ఇప్పుడు మనం చెప్దాం, మనకు దేవుడు ఏ హాని రానివ్వడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం అందరం కూడా ఈ వాగ్దానాన్ని అందరం కూడా చక్కగా నమ్ముదాం. ఈ గడిచేటటువంటి కాలంలో మన పరిస్థితులు ఎలా ఉన్నా, ఏం అనుభవిస్తూ ఉన్నా, సుఖముగా జీవిస్తూ ఉన్నా, పోనీ కష్టాలు పడుతూ ఉన్నా, యాతనలు పడుతూ ఉన్నా, భరించే శక్తి ఉన్నా, భరించలేకపోతూ ఉన్నా, దేవుని మాటలు ఒకసారి మనం అందరం కూడా పరిశీలించుదాం. దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా విందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ అంశాన్ని గురించి మనము ఆలోచించేద్దాం. మనల్ని గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటే, మన పరిస్థితులను గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటే మనకు ధైర్యం సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఒకవేళ చూడండి, కొన్ని తెలుస్తాయి, శ్రమలు వచ్చేవి తెలుస్తాయి. కానీ కొన్ని శ్రమలు హఠాత్తుగా వస్తాయి. హఠాత్తుగా వచ్చేటటువంటి శ్రమలు ఎవరికి కూడా తెలియవు. కనుక మరి పరిస్థితులను బట్టి, ఈ కాలమును బట్టి విచారంగా ఉండొద్దు. దేవుని పేరట మీకు అందరికీ మనవి చేస్తున్నాను. దుఃఖముఖంగా ఉండొద్దు, భయపడాల్సిన అవసరం ఏమీ కూడా. ఎందుకంటే ఈ సమయంలో మనము దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుడు సజీవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు? సజీవుడు. మనల్ని ఏ పరిస్థితుల్లో నుంచైనా విడిపించగలడు. స్తోత్రం చెల్లిద్దాం. ఇక మన వాక్యాన్ని చదువుకున్నాం. రాజు అంటున్నాడు, వారికి ఏ హాని కలగలేదు. ఎవరంటున్నారు ఈ మాట? రాజు అంటున్నాడు, నేను 4 మనుషులను చూస్తున్నాను, మన 3 వేసాం అగ్నిగుండంలో, వారు కాల్చబడలేదు, వారికి ఏమీ కూడా అగ్ని అంటలేదు, వారి దేహాలు చూడండి మరి సజీవులుగానే ఉన్నారు. ఈరోజు మరి దేవుని ప్రజలుగా మనము జీవిస్తూ ఉన్నాం. దేవుని పిల్లలుగా మనము చక్కగా మరి జీవిస్తూ ఉన్నాం. దేవుడు ఈ లోకంలో మనల్ని రక్షించాడు. ఇక గడుస్తున్నటువంటి కాలము, మన పరిస్థితులు మనం ఒకసారి పరిశీలించుకుందాం. మనల్ని మనం కూడా ఒకసారి చూడండి, పరీక్షించుకునేటువంటి సమయంలో మరి మన అనుభవాలు ఎలా ఉన్నాయో, అప్పుడు షడ్రకు, మెషాకు, అబేద్నెగోలు వారి జీవిత అనుభవాలను మనం చదువుకుంటున్నాం. వారి జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలు మనం చదువుకున్నాం. వారు అప్పుడు అనుభవిస్తున్నటువంటి ఆ కష్టాలను మనం చదువుకున్నాం. వారు కష్టాలు పడుతున్నటువంటి ఆ కాలంలో రాజు వాళ్ళకి శిక్షను విధించినప్పుడు ఆ దేశంలో
వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు, అటువంటి భయంకరమైనటువంటి ప్రాణభయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు ఎలా బయటపడ్డారు, వారికి సహాయం ఎలా వచ్చింది? నిజంగా మనుషులు ఎవరైనా వారి దగ్గరికి వచ్చి వారిని విడిపించి ఉంటారంటారా? మనుషులు ఎవరైనా వారి దగ్గరికి వచ్చి జాలిపడ్డారంటారా? మనుషులు ఎవ్వరూ కూడా అక్కడ వారికి సహాయం చేయడానికి ఎవరూ లేరు. ఉన్నారా? అసలు ఏం జరిగింది బబులోను దేశులంటే, ఈ బబులోను దేశానికి మరి బానిసలుగా తీసుకొచ్చారు. వీరిని ఎలా తీసుకొచ్చారు? బానిసలుగా తీసుకొచ్చేసారు. పట్టణాలు పట్టబడతాయి అన్నట్టుగానే ఏమైనా పట్టణాలు పట్టబడినాయి. ఇశ్రాయేల్ ప్రజలు, మరి దేవుని ప్రజలు అందరూ కూడా ఏమయ్యారు? శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. అలా అప్పగించబడి చెదరగొట్టబడి దోచుకొనబడినటువంటి కాలంలో ఈ షడ్రక్ అని, మెషక్ అని, అబేద్నెగోలని, దానియేలు అనేటువంటి నలుగురు వ్యక్తుల్ని, ఎంతమందిని? నలుగురు వ్యక్తుల్ని తీసుకురావటం బబులోను దేశంలో. వారిని ఆ దేశంలో ఉన్నటువంటి రాజు కోరుకొని వారికి రాజు భోజనాలను సిద్ధం చేసి వాళ్ళని ఆ దేశ పౌరులుగా తయారు చేయమని ఆ క్రింద ఉన్నటువంటి మంత్రులకి, తన కింద ఉన్నటువంటి అధికారులకు ఆజ్ఞాపించడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నటువంటి కాలంలో వారిని అధికారులుగా చేయడానికి, ఆ దేశ పౌరులుగా చేయడానికి రాజు ఆజ్ఞాపించి, రాజు అలా వారిని సిద్ధపరుస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే కుట్ర జరిగింది. ఏం జరిగింది? కుట్ర జరిగింది. వారిని శిక్షించాలి. ఎలాగైనా ఏం చేయాలి? శిక్షించాలి. వాళ్ళు రోజు రోజుకి ఏమవుతున్నారు? అభివృద్ధి అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఘనత పెరుగుతూ ఉంది, గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా వాళ్ళని గౌరవిస్తూ ఉన్నారు. రాజు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నాడు? గౌరవిస్తూ ఉన్నాడు. వాళ్ళకి జరుగుతున్న మర్యాదలను చూసి కావచ్చు, వాళ్ళు ఎదుగుతున్న ఎదుగుదలను బట్టి కావచ్చు, మొత్తానికి వాళ్ళ మీద కుట్ర పన్నుతూ ఉన్నారు. ఏం పన్నుతూ ఉన్నారు? కుట్ర పన్నుతూ ఉన్నారు. అలా వాళ్ళని ఎలాగైనా ఏం చేయాలి? లేకుండా చేయాలి. వాళ్ళని ఎలాగైనా సరే హతమార్చాలి అని ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ మీద కుట్ర ఆలోచనలు చేసినప్పటికీ కూడా, వాళ్ళ మీద ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేసినప్పటికీ కూడా, ఏవి జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఒకే ఒక మాట అంటున్నారు: మా దేవుడు సమర్థుడు. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. ఎన్ని రకాల దాడులు చేయటమే కదా, వాళ్ళు పేర్లు మార్చేశారు. వారి ఆహారపు అలవాట్లను కూడా మార్చాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారంటే, చూస్తున్నట్లయితే ఎన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయలేదు, దేనికి కూడా భయపడలేదు. గమనించినట్లయితే పేర్లు మార్చడం వాళ్ళ పని, ఆహారపు అలవాట్లు మార్చడం వాళ్ళ పని. వాళ్ళు ఏది పెడితే అదే తినాలంట. వాళ్ళు ఏ పేరు పెడితే ఆ పేరే వాళ్ళకు ఉండాలంట. ఇది ఇష్టమేనా? వాళ్ళకంటూ ఒక పేరు ఉంది. వాళ్ళకంటూ తల్లిదండ్రులు ఏం పెట్టారు? ఓ పేరు పెట్టారు. చదువుతాం ఒకసారి. దానియేలు మొదటి గ్రంథం 6వ వచనం. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనేవారు వీరిలో ఉండిరి. సంపకులు అధిపతి దానియేలుకు బెల్షాజరనియు, హనన్యకు షద్రకనియు, మిషాయేలునకు మెషాకనియు, అజర్యాకు అబేద్నెగోలని పేర్లు పెట్టాను. ఏం పేర్లు ఏం చేశారు? వీళ్ళ పేర్లు మార్చేశారు. పేర్లు ఏం చేశారంట? పేర్లు మార్చేశారు. ఇంకా చదువుదాం ఒకసారి. అక్షరస్ పుచ్చుకొని దానిని ఉద్దేశించి తాను
అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవేమని నసంపకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నసంపకుల అధిపతికి దానియేలుకు కృపా కటాక్షమునంద అనుగ్రహించిన గనక అసంపకుల అధిపతి దానియేలుతో ఇట్లనేను, మాకు అన్నపానములను నియమించిన రాజుకు ఆ యజమానికి నేను భయపడుచును. మీ 7 బాలురల ముఖముల కంటే మీ ముఖము కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. అసంపకుల అధిపతి దానియేలు, హనాన్య, మిషాయేలు, అజారియా అని వారి మీద నియమించిన నియమకునితో దానియేలు ఇట్లా భోజనమునకు శాఖ ధాన్యాదుల పానమునకు నీళ్లు దాసులమగు మాకు ఇప్పించి దయచేసి 15 దినముల మట్టుకు మమ్మల్ని పరీక్షింపము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుల ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మాయల జరిగింపము. అందుకు అతడు ఈ విషయంలో మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించి వారందరి ముఖముల కంటే సౌందర్యము కలగాను కనబడగా. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, రాజు భోజనం చేసే వారందరి ముఖాల కంటే ఎవరి ముఖాలు కళగా కనబడుతున్నాయి, సౌందర్యంగా కనబడుతున్నాయి. ప్రార్థన చేసేవారి ముఖాలు కళగా సౌందర్యముగా కనబడుతున్నాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా కనబడుతున్నాయి? సౌందర్యముగా. సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కళ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆహారాలు తిన్నందువల్ల ఈ కళ వచ్చిందా? చూడండి, రాజు భోజనం చేయడం వల్ల ఈ కళ వచ్చిందా? ఒకసారి గుర్తుంచుకోవాలి. సౌందర్యం ఇచ్చేది ఎవరిస్తారు? ఎవరిస్తారండి? బలం ఇచ్చేది ఎవరిస్తారండి? బలం నీ ఆహారాన్ని బట్టి కాదు. చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, మనుషుడు రొట్టెల వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక ఈరోజు మనం అందరం కూడా మరి దేవుని వాక్యాన్ని బట్టి దానియేలు కావచ్చు, షడ్రక్ కావచ్చు, మెషాక్ కావచ్చు, అబేద్నెగోలు కావచ్చు, వీళ్ళు 4 కూడా ఆ రాజభోజనం తినడానికి ఏం చేయలేదు, ఇష్టపడలేదు. ఆ దేశ ఆచారాన్ని ఆచరించడానికి ఇష్టపడలేదు. ఆ దేశపు అలవాట్లను అనుసరించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. గొప్ప భోజనం కదా అని చెప్పేసి ఆ భోజనానికి వాళ్ళు కక్కుర్తి పడలేదు. ఈరోజు మరి దేవుని వాక్యానికి మనము విలువనివ్వాలి. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా అతి జాగ్రత్తగా జీవించవలసినది. మరి దేవుడు మన కొరకు నియమించినవి గొప్పవి. దేవుడు మన జీవితంలో జరిగించబోయేవి గొప్పవి. గొప్ప వాటిని వదులుకోవద్దు. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మన కొరకు గొప్ప వాటిని సిద్ధం చేశాడు. వినగలిగినట్లయితే వారు దేనినైతే విడిచిపెట్టారో దానికంటే గొప్ప స్థితిని వాళ్ళ కొరకు దేవుడు నియమించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని కోసం ఏది త్యాగం చేస్తావో, దేవుని కోసం నువ్వు దేన్ని వదులుకోవడానికి ఇష్టపడతావో, దేవుడు నీకు రెట్టింపైనటువంటి ఘనతనే దానికంటే గొప్ప చూడండి కార్యాలను నీ జీవితంలో జరిగిస్తాడు. మరి దేవుని సన్నిధిలో ఈరోజు మనం అందరం కూడా వాక్య ప్రకారంగా వీళ్ళందరూ కూడా చూడండి మరి అనుసరిస్తున్న విధానాలని నేను మీ ముందుకు తీసుకొచ్చి జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు 4 కూడా ఆ దేశ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆచారాలన్నిటిని కూడా ఏం చేస్తున్నారు? ఆచరిస్తున్నారా? వాటిని ఆచరించడం మానేస్తున్నారా? మానేస్తున్నారు. ఈరోజు మరి మనం కూడా కొన్ని చేయవలసిన వాటిని చేస్తూ కొన్ని చేయకూడని వాటిని ఏం చేయాలి?
మన జీవితంలో దేవుడు మనకి అన్నిటిని కూడా చూడండి మరి పరిశీలించే పరీక్షించే ఆ జ్ఞానాన్ని ఆ తెలివిని మనందరికి ఇచ్చాడా లేదా? ఉందా లేదా తెలివి? మనకి ఉంది. ఆ తెలివిని బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి, దేవుని ఆత్మ నడిపింపుని బట్టి ఎవరిని కూడా కఠినలుగా ఉండొద్దు. ఈరోజు చక్కగా దేవుని వాక్యం వినిపించబడుతూ ఉంది. అనుసరించే విధానాన్ని సరిగా మనము చక్కగా అనుసరించగలిగినట్లయితే ఇదిగో మరి ఒక గొప్ప విషయాన్ని దేవుడు మన ముందుకు తీసుకొచ్చి, ఒక గొప్ప వార్తను దేవుడు మనకు వినిపిస్తూ, చిక్కులు ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో కూడా ఏమున్నాయి? చిక్కులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఏమున్నాయి? సమస్యలు. వాళ్ళు కూడా ఏమనుభవిస్తున్నారు? కష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళ ముందు కూడా సవాళ్ళు ఉన్నాయి, సవాల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి కష్టాలు ఎదుర్కోవట్లేదు, బహు కష్టకాలంలో ఉన్నారు. అయినప్పటికైనా దేవుని సన్నిధిలో వాళ్ళు చూడండి త్యాగము చేస్తున్నారు. స్తోత్రాలు చెల్లిద్దాం. మనం కూడా ఏం చేయాలి? దేవుని కోసము త్యాగము చేయాలి. దేవుని వాక్యాన్ని మన జీవితంలో మనం నెరవేర్చడానికి ఎన్ని కష్టాలైనా ఏం చేయాలి? ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఏం ఎదుర్కొంటున్నారు? కష్టాలని ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఏమొచ్చినాయి? కష్టాలు. ఏం కష్టాలు వచ్చినాయి వాళ్ళకి? రాజు భోజనం తినాలి, కానీ వీళ్ళు ఏమంటున్నారు? తినను అన్నారు. వాళ్ళకి వచ్చిన కష్టం ఏంటి? ఎక్కడ కష్టం వచ్చింది? వాళ్ళు ఏ కష్టం అనుభవిస్తున్నారు? తిండి దగ్గర. ఏ కష్టం? మొదట ఏ కష్టం వచ్చింది? పేర్లు మార్చేశారు. మొదట ఏ కష్టం? పేర్లు మార్చేశారు. వాళ్ళకున్న పేర్లు మారిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి ఇంకేం మార్చాలని చూస్తున్నారు? వారి ఆహారపు అలవాట్లను మార్చేయాలని చూస్తున్నారు. ఆహారపు అలవాట్లు మార్చడం చూడండి కుదరదు అని చెప్పేశారు వాళ్ళు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం కుదరదంట? మరి మనం లొంగిపోతున్నామా? సమర్పణ కలిగి జీవిస్తున్నామా? మన జీవితంలో, భక్తి జీవితంలో మనము లొంగిపోవటము మంచిది కాదు. అనేకమైనటువంటి చూడండి మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చూడండి గొప్ప కార్యాలను మన జీవితంలో చేయడానికి ఏర్పాటు చేశాడు అనే సంగతిని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఈ త్యాగం చేసిన వాళ్ళు, ఈ సమర్పించుకున్న వాళ్ళు, దేవుని కోసము జీవిస్తున్న వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుంచి ఎలా విడిపించబడుతున్నారంటే, ఎలా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. 3 మనుషులను తీసుకెళ్ళి ఎక్కడేశారంట? అగ్నిగుండంలో పడేశారంట. ఇదిగో ఈ సమర్పణ వారిలో ఉంది. ఏముంది వారిలో ఏముంది? త్యాగము ఉంది. వాళ్ళు దేవుని కోసం జీవించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉన్నారు. తీసుకెళ్ళి నిజంగానే వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసేసారు. మరి రాజు అంటున్నాడు, వారికి ఏ హానియో కలుగా లేదు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఎందుకు కలగలేదంటే, ఇదిగో ఇక్కడ ఆ గొప్ప విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. వారు త్యాగం దేవుని కోసం చేస్తున్నారు. భోజనాన్ని త్యాగము చేస్తారు. భోజనాలు ఉన్నాయంటే, భోజనాలు పెడతారంటే జాగ్రత్త. మరి తిను వాటి కోసం దేవుణ్ణి ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఏది ముఖ్యం? మనకి దేవుడే ముఖ్యం. దేవుని ఆరాధించడమే ముఖ్యం. దేవుని మందిరానికి వెళ్ళడమే ముఖ్యం. చూడండి మరి ఈ చిన్న చిన్న వాటిని, ఇదిగో ఈ భోజనాన్ని వాళ్ళు చూడండి మరి భోజనాన్ని ఏం చేశారు? వాళ్ళు కావాలన్నారు, వద్దన్నారా? మాకు వద్దు, ఆ భోజనం మాకు వద్దు. ఆ భోజనానికి వాళ్ళు ఏమవట్లేదు? లొంగిపోవట్లేదు. ఏం చేయట్లేదు?
లొంగిపోవట్లేదు. ఆ భోజనానికి లొంగిపోకపోవడం వల్ల ఆ దేశంలోని చూడండి ఆ అధికారులందరికంటే దేవుడు వాళ్ళని పై అధికారం చేశాడు. స్తోత్రం చెల్లిద్దాం. వాళ్ళని ఏది కూడా తాకలేదు, వాళ్ళని ఏది కూడా చూడండి మరి నాశనము చేయలేదు. అగ్ని నాశనం చేసిందా? అగ్ని అంటుతుంది వాళ్ళకి. ఎందుకని? వాళ్ళ మీద ఏ ప్రయోగమైనా చేస్తే పనిచేస్తుందా? ఎందుకని? వాళ్ళని ఎంతగా శిక్షించాలని చూస్తున్నా వాళ్ళ మీద ఏ ఆలోచన కూడా ఏం చేయట్లేదు, పని చేయట్లా. ఎందుకని? వాళ్ళల్లో దేవుని శక్తి ఉంది. ఏ శక్తి ఉంది? దేవుని శక్తి ఉంది. ఈరోజు మనలో కూడా మరి దేవుని శక్తి రావాలంటే, దేవుడు వాటి శక్తిని మనకి ఇవ్వాలంటే ఈరోజు మనం ఏం చేయాలి? కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మన అలవాట్లు మార్చుకుంటే, మన జీవితాన్ని మార్చుకుంటే, దేవుని కోసం మనము త్యాగం చేయగలిగితే, దేవుని కోసం మనం సమర్పించుకోగలిగితే దేవుడు నీ గురించి ఆజ్ఞాపిస్తాడు. దేనికి? నీ మీద ఏ ప్రమాదము చూడండి మరి ప్రయోగాలు చేస్తారో ఆ ప్రమాదాలలో నిన్ను పడకుండా దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. చేపకు దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు, మింగు కానీ ఏం చేయొద్దు, హాని చేయొద్దు. స్తోత్రం చెల్లిద్దాం. ఇదిగో నా బిడ్డలు మరి అగ్నిగుండంలో పడుతున్నారు, అగ్ని ఏం చేయొద్దు, వారిని అంటొద్దు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలి? నిన్ను గురించి నన్ను గురించి దేవుడు ప్రమాదాలకి ఆజ్ఞాపించాలి, ఆపదలకి ఆజ్ఞాపించాలి. ఏవి పని చేయవు, ఏది పని చేయాలన్నా దేవుడు ఏం చేయాలి? అనుమతి ఉంచాలి. తీసుకెళ్ళి దానిని ఎక్కడ పడేస్తున్నారు? సింహపు బోన్లో పడేస్తున్నారు. ఆజ్ఞాపించాడు దేవుడు. ఏమని? తినొద్దు. ఏమైనా అగ్ని మేరుతుందా? జంతువులు ఆజ్ఞ మేరట్లేదు, సృష్టి ఆజ్ఞ మేరట్లేదు. ఈరోజు గమనించినట్లయితే దేవుని ప్రజలుగా మనం ఉన్నాము. చూడండి మరి దేవుడు మనకేమిచ్చాడు? ఆయన సన్నిధిలో మనకి దేవుడు ఏమిచ్చాడు? స్థానాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం అందరం కూడా చక్కగా ఇంత క్షేమాన్ని చూడగలుగుతున్నాం, ఇన్ని ఆపదల్లో ప్రమాదాల్లో బయటపడుతున్నాం అంటే దేవుడే మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. మరణాపాయకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని విడిపించాడు, మన కొరకు దేవుడు ఆజ్ఞాపించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ రోజు వారికి మరణాపాయకరమైన పరిస్థితుల్లో దేవుడు ఆజ్ఞాపించి మరి వాళ్ళని ఏం చేశాడు? దేవుడు విడిపించాడు. ఈరోజు మరి మనల్ని కూడా దేవుడు ఏం చేయాలి? అపాయాల్లో నుంచి విడిపించాలి, ప్రమాదాల్లో నుంచి విడిపించాలి. ఉన్నాడా లేడా దేవుడు? అసలు దేవుడు ఉన్నాడండి. ఈరోజు మరి మనము కూడా దేవుని సన్నిధిలో చక్కగా మన జీవితాన్ని జీవించగలిగితే, వాక్యానుసారంగా దేవునికి లోబడి జీవించగలిగినట్లయితే, దేవునికి ఇష్టలుగా జీవించగలిగినట్లయితే, ఇదిగో దేవుడు చేయి కార్యాలు ఈ విధంగా ఉన్నాయి. దేవుడు చూడండి మరి చేయు కార్యాలు ఇంత గొప్పగా ఉన్నాయి. ఇంత గొప్ప కార్యాల గురించి మనం వింటున్నాం. ఇంత గొప్ప కార్యాల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. సంతోషంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండాలి, దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా ఆ అగ్నిగుండంలో పడేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారా? స్తుతిస్తున్నారా? కష్టమా? ఆనందమా? ఏ స్థితి అది? కష్టస్థితి. ఈరోజు కష్టస్థితిలో ఉన్న దేవుణ్ణి స్తుతించే మనసు నీకుంటే, దేవుణ్ణి స్తుతించాలనే ఆలోచన నీకు వస్తే, దేవుడు నిన్ను ఆ స్థితిలో చేంజ్ చేస్తాడు, విడిపిస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేర్చుకుందాం దేవుని సన్నిధిలో మరి మన పూర్వీకుల జీవితాల్లో జరిగిన కార్యాలన్నింటిని కూడా మనము పరిశీలించుదాం. వారికి కష్టాలు వచ్చినాయి, మనకంటే వాళ్ళు కూడా ముందే కష్టాలు అనుభవించిన అనుభవాలు ఉన్నాయి. కానీ కష్టాల్లో కూడా వాళ్ళకి ఏ అలవాటు ఉంది? స్తుతించే అలవాటు, ప్రార్థన చేసే అలవాటు, దేవుని సన్నిధిని కనిపెట్టే అలవాటు. ఈరోజు మనకేముండాలి? కష్టాలు వచ్చినప్పుడు స్తుతించే అలవాటు, ప్రార్థన చేసే అలవాటు, కనిపెట్టే
అలవాటు ఉండాలి. ఇలా దేవుని సన్నిధిలో మనం గనక చక్కగా జీవించగలిగినట్లయితే ఏ హాని కూడా మనకి దేవుడు రానివ్వడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు హాని రాకుండా క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? స్తుతించాలి, ప్రార్థన చేయాలి, దేవుని కోసం కనిపెట్టి ఉండాలి. అలా మన జీవితంలో చక్కటి మంచి అలవాటును కనుక కలిగి ఉన్నట్లయితే మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారి జీవితాల్లో జరిగిన కార్యము గొప్ప కార్యము. ఆ ఆపాయములో నుంచి, ఆపదలోంచి వారిని దేవుడు విడిపించాడు. వారిలో గొప్ప సమర్పణ ఉంది, గొప్ప త్యాగం ఉంది. దేవుని కోసం చూడండి, వాళ్ళు ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మరి మన జీవితంలో ఆరాధన అంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనము సమర్పణ లేకుండా వచ్చేస్తామా? ఏం చేయాలి? మనము ఏం చేయాలి? గొప్ప కార్యాలు చూడాలి. దేవుడు మనకేం చేయాలి? గొప్ప కార్యాలు చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, ఏం చేయమని? గొప్ప కార్యాలు చేయాలి. గొప్ప కార్యాలు ఆయన చేయడం ఖాయం. గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు మన జీవితంలో. కానీ మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఏం చేయాలి? మనం దేవునికి సమర్పించుకోవాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. సమర్పించుకుని సంబంధం కలిగి త్యాగము చేసి దేవుని కోసం ఏం చేయాలి? త్యాగం చేసి మన జీవితాన్ని కనుక దేవునితో కలిసి ఉండడానికి కనుక మనము సిద్ధపడినట్లయితే నిజంగా మనం గొప్ప కార్యాలని చూస్తాం. 24 వచనం మనం చదువుకున్నాం. మొట్టమొదటి వచనం, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి ఏం చేశాడంట? ఏం కార్యం చూసి తీవ్రంగా లేచాడు? గొప్ప కార్యాన్ని చూసి తీవ్రంగా రాజు లేచాడంట. కూర్చున్నవాడు వాళ్ళు ఏం చేశాడు? లేచాడు. ఏం జరుగుతుంది ఆయన కళ్ళ ముందు? ఆశ్చర్యకార్యము జరుగుతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. పడవేయడానికి వెళ్ళినోళ్ళు కాలిపోయారు, పడవేసిన వాళ్ళు క్షేమంగా ఉన్నారు. స్తోత్రాలు చెల్లిద్దాం. కీడు చూడండి, కీడు ఎవరు అనుభవించారు చెప్పండి? శిక్ష ఎవరికి పడింది చెప్పండి? ఆత్రపడ్డారు కదండి, ఆవేశపడ్డారు కదండి, తొందరపడుతున్నారు కదండి, బలాన్ని చూపించాలనుకుంటున్నారు కదండి, ప్రతాపం చూపించాలనుకుంటున్నారు కదండి. ఏమైపోయారు? మాయమైపోయారు చేతులు. స్తోత్రాలు చెల్లిద్దాం. తీసుకెళ్ళి పడేసిన వాళ్ళు ఏమైపోయారు? ఉన్నారా? మాయమైపోయారా? ఏమైపోయారు? మారిపోయారండి. ఏముంది అక్కడ? మిగిలింది ఏమైనా గమనించినట్లయితే ఈరోజు మరి ఏది కూడా మన ఎదుట ఏం చేయదు, పని చేయదు. ఆయన అంటున్నాడు, నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ ఆయుధము వర్ధిల్లదండి, అంతే. అది ఎవరిచ్చారు? వాగ్దానం ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఏ ఆయుధము? రాజు ఆజ్ఞే, రాజు శాసనము ఏం చేయట్లేదు, పనిచేస్తుందండి. దేవుని పిల్లల ముందు పనిచేస్తుందా? అది పని చేయలేదు. ఎందుకని పని చేయట్లేదు? రాజులకు రాజు అయినా, ప్రభువులకి ప్రభు అయినా, ఆయన రక్షించగలిగినటువంటి దేవుడైన. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మరి చక్కగా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మన జీవితాల్లో మనకున్నటువంటి అనుభవాలు ఎలా ఉన్నప్పటికీ కూడా దేనిని చూసి మనం భయపడాల్సిన అవసరము లేదు. దేవుని వాక్యం ఇలా సెలవించబడుతుంది, వారికి ఏ హాని కలుగ లేదు. చెప్పండి ఒకసారి, వారికి ఏ హాని కలగలేదు. ఈరోజు హాని కలగలేదు అంటే అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈరోజు మనతో పాటు ఎవరున్నారు? మన ప్రయాణంలో ఎవరు ఉంటున్నారు? మనకి క్షేమాన్ని ఇవ్వడానికి మనతో పాటు ఎవరు వస్తున్నారు? ఆ ముగ్గురితో పాటు ఎవరున్నారు అక్కడ? దేవుడే ఉన్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆ దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు
కాదు. ఈరోజు చక్కటి మాటలు మనం వింటున్నాం. దేవుని మాటలు వింటూ ఉండగా మనస్సులో చింతపడక, హృదయంలో దుఃఖపడక, కృంగిపోక, జీవితంలో దేవుని మాటలు విని చక్కగా ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో మరలా నీ జీవితాన్ని ప్రారంభించగలిగితే ఆయన నిన్ను మరలా ఏం చేస్తాడు? పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి ఇచ్చి నిన్ను మరలా పోగొట్టుకున్న చోటే రెట్టింపైన ఘనతనిచ్చి హెచ్చిస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఆ మాట చదువుకుందాం. 3వ అధ్యాయం 30 వచనం ఒకసారి. నుండి షడ్రక్ మెషక్ అబేద్నెగోయైన వారిని బబులోను సంస్థానములలో హెచ్చించిన. స్తోత్రం చెల్లిద్దాం. అప్పటికి ఎన్ని ప్రయోగాలు జరిగినాయి, ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని రకాలైన కష్టాలు వచ్చినాయి వాళ్ళ జీవితంలో, ఎన్ని కష్టాలు అనుభవించారని చదువుకున్నాం. పేరు మారవాలంట, భోజన అలవాట్లు మారాలంట, భక్తి అలవాట్లు మారాలంట. ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఇష్టం ఏమీ కూడా లేదు. వాళ్ళు ఏది చెప్తే వీళ్ళది చేయాలి. అక్కడ అలా ఆ విధంగా వాళ్ళకి శాసిస్తూ ఉన్నా, వాళ్ళ మీద అలా అధికారాన్ని పెత్తనాలు చెల్లాయిస్తూ ఉన్నా, వీళ్ళు మాత్రం ఏది ఏమైనప్పటికీ భక్తిని మాత్రం ఏం చేయలేదు, వీళ్ళు మానలేదు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమంది మానేస్తున్నారు భక్తి చేయడం ఈరోజు? ఏం మానేస్తున్నాం? చల్లబడిపోయేది ఎంతమంది ఉన్నారు? భక్తులు ఏమవుతున్నారు? ఆరిపోతూ ఉన్నారండి. ఆరిపోవాలా, వెలగాల? దేవుని సన్నిధిలో నువ్వు ఆశపడితే దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడండి. ఈరోజు నువ్వు నీ కష్టకాలంలో, కష్ట అనుభవాల్లో దేవుని సన్నిధిలో నువ్వు ఆశపడగలిగే వ్యక్తి అయితే దేవుడు నీ ఆశను ఏం చేయడు? నిరాశ పరచడు. ఆ రోజు వాళ్ళు అన్ని కష్టాలు అనుభవిస్తున్నా, అన్ని కష్ట పరిస్థితుల్లో జీవించాల్సి వచ్చినా ఏం చేస్తున్నారు? వాళ్ళు భక్తిని మాత్రం కొనసాగిస్తున్నారు. మానలేదు. ఏం మానలేదు? భక్తిని మానలేదు. మానేయండి. ఏం మానేయాలి? భక్తి చేయటం. వారికి వచ్చిన ఒత్తిడి ఏంటి? వారికి వచ్చిన కష్టం ఏంటి? ఏం మానేయాలంట? భక్తి చేయొద్దు ఇక మీరు. ఈ దేశ ఆచారాలే మీరు ఆచరించాలి. ఈ దేశం ఉన్నటువంటి అలవాట్లని మీరు కూడా పాటించాలని చెప్పేసి వాళ్ళ మీద బహు ఒత్తిడిని తీసుకొస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేయట్లేదు? దేనికి భయపడట్లేదు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏది ఏమైనప్పటికీ ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎవరు గెలుస్తారు? ప్రార్థనే గెలుస్తుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏది గెలుస్తుంది? నిజాయితీగా నువ్వు ఉంటే, నిజాయితీగా ఉన్న నీకు తోడుగా దేవుడు ఉంటాడు. ఈరోజు చక్కగా మరి దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఎన్ని పోరాటాలు ఉన్నా దేనికి భయపడలేదు. ఎవరు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. వారి పై అధికారం ఉన్నాడు. వాళ్ళకి ఎవరున్నారు? పై అధికారం ఉన్నాడు. మరి పరలోకంలో ప్రభువులకి ప్రభువు, రాజులకి రాజు, అధికారులకైనా అధికారి అయినా ఆయన ఉన్నటువంటి మరి ధైర్యం వారిలో ఉంది. ఈరోజు మరి మనకు కూడా ఏ ధైర్యం ఉండాలి? మన ప్రభువులకి ప్రభు అని, రాజులకి రాజుని, అధికారులకి అధికారి. నీ కొరకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. సూర్యుడా నిలిచిపో, చంద్రుడా నిలిచిపో. దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. వర్షం ఆగిపో. ఏలియా కాలంలో దేవుడు ఏం చేశాడు? మరి ఈరోజు మన కోసం దేవుడు ఆజ్ఞాపిస్తాడా? ఆజ్ఞాపించడా? నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడా? నీ కన్నీటిని తుడుస్తాడా? తుడచడా? నీ కష్టాలను విడిపిస్తాడా? విడిపించడా? ఈరోజు ఈ మాటలు నువ్వు వింటూ ఉండగానే నీకు ఒక ఆలోచన దేవుడు చెప్తున్నట్లుగా, దేవుడు నీతో మాట్లాడుతున్నట్లుగా నీకు అనిపించినట్లయితే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి గొప్ప వార్త ఇదే.
దేవుడు నీ కోసము ఆజ్ఞాపిస్తాడు. ఏం చేస్తాడు? ఏ స్థితిలో ఉండి ఆజ్ఞాపిస్తాడు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ సహాయాన్ని కోరుతున్నావో, దేవుడి నుంచి ఏ మేలును చూడాలనుకుంటున్నావో, దేవుడు నీకు మరి ఏ మేలు చేయాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ మేలు చూడాలనుకుంటున్నావో దేవుడు చూసి, ఎక్కడ ఉన్న వాళ్ళని చూశాడు? బబులోను దేశంలో అగ్నిగుండంలో ఉన్న వాళ్ళని దేవుడు చూశాడు. మరి నీవు ఏ ఊరిలో ఉంటున్నావో, ఏ ప్రాంతాల్లో ఉంటున్నావో, ఏ పరిస్థితులను అనుభవిస్తున్నావో దేవుడు చూశాడు. ఈరోజు నీవు కూడా ఆయన సమర్థుడు అని నీవు గనక ఆయనని ఘనపరచగలిగితే, నన్ను విడిపించగలిగిన సమర్థుడు నీవే అని నీ నోటి నుంచి నీవు పలకగలిగితే, దేవుడు నేనేం చేస్తాడు? ఆ కష్టాల నుంచి విడిపిస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు నీకు ఏ హాని రానివ్వడు, ఏ కీడు రానివ్వడు, ఏ ప్రమాదము రానివ్వడు. దేవుడు నీ కొరకు ఆజ్ఞాపిస్తాడు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే, ఏం చేసే వ్యక్తివి? ఏం చేయాలి? ప్రార్థన చేయండి. దేవునికి మనం ప్రార్థన చేస్తే ఆ బబులోను దేశంలో జరుగుతూ ఉన్నటువంటి కార్యాలని మనం చదువుకుంటున్నాం. వారి జీవితాల్లో స్వేచ్ఛ అనేది లేదు. వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అది చేయాలి. అంత పరిస్థితులు అలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆ పరిస్థితులకి లొంగిపోతున్నారా? ఆ పరిస్థితుల్లో నిలబడుతున్నారా? చెప్పాలి, వినబడుతుంది, అర్థమవుతుందా? పరిస్థితుల్లో లొంగిపోతున్నారా, నిలబడుతున్నారా? నిలబడాలి. మనం స్తోత్రాలు చెల్లిద్దాం. కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? నిలబడాలి. ముఖ్యంగా మనం విన్నాం చక్కగా వారి జీవితాల్లో వారు అనుసరిస్తున్న మార్గాలను మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం కూడా అలా నేర్చుకుంటే, రాజు అంటున్నాడు, అంతటా బబులోను దేశంలో ఏం జరిగిందో, రాజు బబులోను సంస్థానాలు అన్నిట్లో వారిని హెచ్చించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. అనుకున్నారు అందరూ కూడా ఏమని? వీళ్ళ పని అయిపోయిందని. ఏమనుకున్నారు? వీళ్ళ పని అయిపోయింది. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని హెచ్చించాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు నేను చూశాడు, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, దేవుడు నీ స్థితిని మార్చగలడు. నువ్వు నమ్మగలిగినట్లయితే, దేవునిని ఆధారం చేసుకోగలిగినట్లయితే, ఈరోజు మనుషులు మోసం చేసిన దేవుడిని ఏం చేయడు? విడిచిపెట్టాడు. మనుషులు నీకు కీడు తలపెట్టిన దేవుడు నీకే హాని జరగనివ్వడు. స్తోత్రాలు చెల్లిద్దా. అదే వర్తమానాన్ని మనం వింటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, అదిగో ఆ యవనస్తులను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆపదల్లో కాపాడుతూ ఉన్నాడు, ప్రమాదాల్లో కాపాడుతూ ఉన్నాడు. దేవుడు వాళ్ళని చూడండి ఆ పరిస్థితులన్నింటిలో విడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఆరాధించే దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. నిద్రపోతాడండి ఆయన. ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు. కాస్త సంతోషంగా ఉండండి. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు నిన్ను కాపాడతాడని ప్రస్తుతం నీ హృదయంలో ఎంత బాధ ఉన్నా, ఎంత బాధతో దేవుని మాటలు వింటామున్నా, ఈరోజు జరిగిన కార్యాలు నీ ముందుంచి దేవుని శక్తి ఎలా ఉంటుందో, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో, దేశాన్నే దేవుడు ఏం చేయగలడు? శాసించగలడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ శక్తి ఉంది ఆయనకి? దేశాన్ని శాసించగలిగిన శక్తి. మనుషులు శాసిస్తే మనుషుల యొక్క శక్తి ఎంత ఉంటుంది? మనుషుల శక్తి ఎంత ఉంటుందండి? దేశాన్ని చూడండి శాసించాలంటే ఎవరి శక్తి? దేవుని శక్తి కాదు. దేశం అంతా గడగడ వణికిపోయింది. ఏ దేశం? ఐగుప్తు దేశం. ఏ దేశం? బహు అభివృద్ధి కలిగినటువంటి దేశాన్ని దేవుడు ఏం చేశాడు? గడగడ వణికించాడు. ఆయన శాసించాడు. అక్కడ
ఆయన కార్యాలు ప్రారంభించాడు. అక్కడ దేశమే ఏమైపోయింది, గడగడ వణికిందండి. ఈరోజు మరి ఆ బబులోను దేశంలో ఆజ్ఞాపించిన దేవుడు, ఐగుప్తు దేశంలో ఆజ్ఞాపించిన దేవుడు నీతో మాట్లాడుతూ, ఒకవేళ నీ స్థితి దేవుడు మార్చాలంటే, నీ పరిస్థితి మార్చాలి, దేవుడు నీకు సహాయం చేయాలంటే, ఇదిగో నీవు కూడా ఈ విధంగా సమర్పణ దేవునితో ఉండడానికి త్యాగము చేయగలిగినట్లయితే, దేవునితో సహవాసం చేయడం నీకు ఇష్టమైతే, దేవుడు నిన్ను కూడా ఆ ప్రమాదాల్లోంచి దేవుడు ఏం చేస్తాడు, విడిపిస్తాడు. ఆపదల్లోంచి దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు, విడిపిస్తాడు. ఆ కష్టాల నుంచి దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు, విడిపిస్తాడు. దేవుడు నీ కోసము ఏదైనా ఏర్పాటు చేస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి ఏం చేస్తాడు దేవుడు మన కోసము, ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి. ఆజ్ఞాపిస్తాడు. చెప్పండి, వేటికి ఆజ్ఞాపించాలి? నీవు సూర్యుడికి ఆజ్ఞాపించగలవా? చంద్రుడికి ఆజ్ఞాపించవాలా? సృష్టిలో దేనికైనా ఆజ్ఞాపిస్తే ఆగుతాయా? కానీ దేవుడు కనుక ఆజ్ఞాపిస్తే ఏమవుతాయి? అవన్నీ కూడా ఏమవుతాయి? ఆగిపోతాయి. ఈరోజు ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, గొప్ప దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ, బబులోను దేశంలో ఆ 4 వ్యక్తులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దేవుడు ఏం చేశాడు? అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉన్నాడా? అన్యాయం చేస్తున్న వారి పక్షాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అన్యాయం జరుగుతున్న వారి పక్షాన్ని దేవుడు వాదిస్తున్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేస్తున్నాడు? దేవుడు వాళ్ళ పక్షంగా నిలబడ్డాడు. దేవుడు మన పక్షంగా నిలబడినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు అన్యాయం చేస్తున్న వారి చేతిలోంచి మనల్ని విడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడే అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారా? మనుషులు చేసేవాళ్ళు చూడండి, బబులోను దేశంలోనే అన్యాయం చేస్తారు మనుషులు, ఎక్కడ అన్యాయం చేయరా? అన్యాయం చేసేవాళ్ళు ఉంటారండి, అన్యాయం చేస్తూనే ఉంటారు. కనుక వాళ్ళ చేతుల్లో పడకుండా, అన్యాయం అనుభవించకుండా దేవుడు మనల్ని విడిపించగలడు. ఈరోజు దేవుడు మన పక్షంగా నిలబడాలి, దేవుడు మనల్ని విడిపించాలి, దేవుడు మనల్ని హెచ్చించాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలి? దేవుడు మనల్ని, కష్టాల్లో ఉన్న మనల్ని దేవుడు ఏం చేయాలి? హెచ్చించాలి అని ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆమేన్ అనండి ఒకసారి. దేవుని వాగ్దానాన్ని చెప్తున్నానండి, మరొకసారి చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, గనుడా మీకు వందనాలు. యేసయ్య, ఈ వర్తమానం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా అవసరతలను బట్టి, మా స్థితిగతులను బట్టి, మా అందరికీ కావలసిన సందేశాన్ని మీరు మాకు అందించారని మేము నమ్ముతున్నాం. నిజంగా ఇదిగో తండ్రి, అటువంటి ఆయా గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి. అవసరతలతో ఎవరుండి వాక్యాన్ని వింటున్నారో, నేను సహాయాన్ని కోరుతూ ఉన్నారు నా ప్రభువా, వారి పక్షాన మీరు ఉండమని, ఇదిగో ప్రభు న్యాయస్థుల చేతిలో నుంచి, ఇదిగో తండ్రి నాయన, మోసము చేసేవారి చేతిలో నుంచి, బలాత్కారుల చేతిలో నుంచి నీ ప్రజలను విడిపించగలిగిన శక్తి నీకే ఉంది. ఆజ్ఞాపించండి. నీ ప్రజలకు కీడు, హాని, ఆపద రాకుండానట్లు మీరు ఆజ్ఞాపించి బిడ్డలకు మేలు క్షేమం జరిగినట్లుగా మీరు ఆశీర్వదించమని, బిడ్డలను హెచ్చించమని ఈ వర్తమానం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా గొప్ప కార్యాలను జరుగునట్లుగా, నీ ప్రజలు చూచినట్లుగా హెచ్చించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.